వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. బర్త్ నెంబర్ 5, డెస్టినీ నెంబర్ 6. సో ఈ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అంటే నేమ్ కూడా ఎలా ఉండాలి, 2025లో వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. ఇది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. అందరికీ నమస్కారం. సో ఒకవేళ మీ బాబు కానీ పాప కానీ 23 నవంబర్ 2024లో పుట్టి ఉంటే, సో ఈ 23 = 5, మంత్ 11 అంటే 2, 2024 = 8, 5 + 2 + 8 = 15. ఇక్కడ బర్త్ నంబర్ 5. సో పిల్లవాడు కానీ పాప కానీ పుట్టింది 5, 23 అంటే 5, బర్త్ మంత్ ఇయర్ కూడా వచ్చేదేమో 6. సో ఈ కాంబినేషన్లో 23 నవంబర్ 2024లో కానీ పాప కానీ బాబు కానీ పుడితే 5/6 కాంబినేషన్ అంటాం. సో బర్త్ నంబర్ 5, డిస్ నంబర్ 6 ఇలాంటి పుట్టుకలో ఉన్నప్పుడు పేర్లు లెటర్ ఏతో కానీ, జేతో కానీ, వైతో కానీ, ఎస్తో కానీ పెట్టకూడదు. ఎందుకంటే డిస్నీ 6 ఉంది. 6 ఉన్నప్పుడు ఏ అంటే 1, జే అంటే 1, వై అంటే 1, ఎస్ అంటే 3. అదేవిధంగా ఎల్ లెటరు, సి లెటర్ కూడా అవాయిడ్ చేయాలి. సో పేర్లు చిన్నపిల్లలు పెట్టేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా పడితే అలా పేర్లు పెట్టడము పిల్లలకి మంచిది కాదు. సో ఈ 5/6లో అంటే చిన్నపిల్లలకు పేర్లు ఎలా పెట్టాలని చాలా ఇంపార్టెంట్. ఇంకా రోజు ఒక్కొక్క డేట్ తీసుకొని ఈ న్యూబార్న్ బేబీస్కి పేరు ఎలా పెట్టాలి, ఏ అక్షరంలో ఉండకూడదు, ఏ అక్షరంలో ఉంటే మంచిది. సో 5/6లో పుట్టిన వాళ్ళకి పేరు 12 అక్షరాల్లో ఉండకూడదు. 6 అంటే శుక్రుడు, వీనస్, రాక్షల గురువు, 12 అంటే 3 దేవతల గురువు. ఈ డిస్నీ 6 ఉన్న వాళ్ళ పేరు 3 అక్షరాల్లో పిలవకూడదు, 12 అక్షరాల పేరుతో పిలవకూడదు. ఇలా పిలిస్తే హెల్త్ ప్రాబ్లం వస్తుంది. చిన్న పిల్లలకి చాలా చిన్న ఏజ్లోనే షుగర్ రావడం, పెద్ద పెద్ద వ్యాధులు రావడం, 20 ఏళ్ళు 22 ఏళ్ళకి గుండె జబ్బులతో చనిపోవడం, ఆడుకుంటా చనిపోవడం. కారణం ఈ 6, 3 ఎఫెక్ట్లో పేరు పెట్టడమే. ఏ లెటరు, జే లెటరు, వై లెటరు, సి లెటరు, ఎల్ లెటరు, ఎస్ లెటరు అవాయిడ్ చేయాలి. సో ఈ చిన్న పిల్లలకి పేరు ఎన్ని అక్షరాల్లో ఉండాలి ఈ 5/6కి? సో 5 లెటర్స్లో ఉండొచ్చు. 5 అక్షరాల్లో పేరు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. 5 లెటర్స్లో పెట్టుకుంటే సంఖ్యాబలం 5 కానీ 6 కానీ ఉండాలి. లేదా 6 అక్షరాల్లో పేరు పెట్టుకుంటే సంఖ్యాబలం 5 కానీ 6 కానీ. ఈ 5/6లో 5 అంటే బుధుడు. బుద్ధి బాగుంటుంది, చాలా తెలివైన వాళ్ళగా ఉంటారు, మాటకారులుగా ఉంటారు, అందంగా ఉంటారు. సో వీళ్ళు ఏదనుకున్నారో అది వాళ్ళ నోటితో చెప్పకుండానే మన దగ్గర చెప్పిస్తారు. నువ్వు అనిందే కరెక్టు, నువ్వేం చేయాలనుకున్నావు అది కరెక్టు, అలాగే చేద్దామని. ఉన్న 9 నంబర్లో మధ్యలో ఉండే నంబర్ లోషో గ్రిడ్లో 5వ నంబర్. ప్రతి నంబర్కి కనెక్టివిటీ ఉండే నంబర్ 5వ నంబర్. 1, 2, 3, 4కి ముందు ఉంటాయి, 6, 7, 8, 9 బ్యాక్ ఉంటాయి, మధ్యలో 5 ఉండి అన్ని నంబర్స్తో కమ్యూనికేట్ చేస్తుంది. సో 5 ఈజ్ నంబర్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్స్, మాటకారి, మెస్మరైజింగ్, అందం. ఫర్ ఎగ్జాంపుల్ 5న పుట్టారు విరాట్ కోహ్లీ, 14 నెహ్రూ, 23 హీరో ప్రభాస్ అండ్ హీరో శ్రీకాంత్. సో ఈ 23న పుట్టిన వాళ్ళకి అందం, పేరు, అదృష్టం చాలా బాగుంటాయి. అండ్ డిస్టినీ 6 అంటే శుక్రుడు వచ్చేసి రాక్షల గురువు. సో హీల్ గివ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ, మనీ, నేమ్, ఫేమ్, లవ్, రొమాన్స్, ట్రావెల్ ఇవన్నీ 6లో ఉంటాయి. రేపన్నది లేనట్టు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, డబ్బులు దండిగా సంపాదిస్తారు. ఎంతైతే ఖర్చు పెడతారో దానికి 2 3. సో మీ పిల్లవాడు 5/6లో పుట్టి ఉంటే మీ పిల్లవాడు చాలా మీరు లెక్కేసుకోండి. మీ పిల్లవాడు బర్త్, మంత్, ఇయర్ ఇలా 5/6 చాలా అదృష్టం. ఇంత అదృష్టమైన పుట్టుకల్ని వేస్ట్ చేయకుండా ఈ పిల్లవాళ్ళని నా దగ్గర తీసుకొని వస్తే నేను వైబ్రేషన్స్ ఎలా ఉండాలి, పేరు ఎలా ఉండాలి, ఎలా పిలిపించుకోవాలి, ఎలా సంతకం చేయాలి, ఏ లక్కీ స్టోన్స్ వేసుకుంటే బాగుంటుంది. పేరు బాగా పెడితే సరిపోదండి, ఆ పేరుకి మ్యాచింగ్గా లక్కీ స్టోన్స్ వేసుకో. చాలా అడుగుతున్నారు, కరెక్షన్ ఒక్కటి సరిపోదా అండి, మళ్ళా స్టోన్స్ ఎందుకు,
అన్నం ఒకటి చేసుకుంటే సరిపోదు, చేసుకుని అన్నం తినాలి. చదువుకుంటే సరిపోదు, చదువుకునే మళ్ళీ ఎగ్జామ్లో కరెక్ట్గా రాయాలి. మర్చిపోయినానంటే వేస్ట్. ఉద్యోగం వస్తే సరిపోదు, వెళ్ళి ఉద్యోగం చేయాలి. సో 5/6లో మీ పిల్లవాడు పుట్టి ఉంటే చాలా అదృష్టవంతుడు. ఇంత అదృష్టాన్ని వేస్ట్ చేయకుండా నా దగ్గరికి తీసుకుని వస్తే అతనికి ఏ పేరు పెట్టాలి క్లియర్గా చెప్తాను. ఆ పేరు పెట్టుకోవడం వల్ల ఆ పిల్లవాడి వైబ్రేషన్స్ ప్రపంచమంతా వెళ్ళి ఒక గొప్ప వెలుగు వెలుగుతాడు. డబ్బులో, పేరులో, ఆయుష్లో, కీర్తిలో ఎక్కడ లోటు ఉండదు. సో చిన్న పిల్లలకి పేర్లు పెట్టి చాలా ఇంపార్టెంట్. నాకు రోజు కనీసం 100-150 పేర్లు. మా పిల్లవాడు నవంబర్ 1న పుట్టాడండి, 2న పుట్టాడు, 3లో పుట్టాడు. ఈ పేరు అనుకుంటున్నాం. సో నేను ఆ పేరు బాలేదనుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో పేరు పెడతారు. మనం పిల్లల్ని 10 మందిని 15 మందిని కనట్లేదండి. మా తాత వాళ్ళు, మా ముత్తాతలు కట్టినట్టు ఇప్పుడు ఒకరినో ఇద్దరినో. సో మనం ఇక్కడ ఆఫీస్ రన్ చేయాలా, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలా, బిల్డింగ్ రెంట్స్ కట్టాలి. కాబట్టి ఫీజు ఉంటుంది. ఫీజు ఏం పెద్ద అమౌంట్ కాదు. సో రీజనబుల్ అమౌంట్. ఈ ఫీజు కట్టి మంచిగా చెప్పించుకోండి. నేను హ్యాపీ, మీరు హ్యాపీ, మీ బిడ్డ హ్యాపీ. ఎందుకంటే మనం పిల్లలకి డొనేషన్స్, బర్త్డేలు భారీ ఖర్చు పెడుతున్నాం. పేరు ఖర్చు పెట్టడం లేదు. అండ్ ముద్దు పేర్లు అనేది ఎలా పడితే అలా పిలుచుకుంటున్నాం. దీనివల్ల పిల్లలకి చాలా హాని. సో పిల్లలకి పేరు పెట్టడం ఒక కళ. దాంట్లో నేను ఎక్స్పర్ట్ని. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ కిడ్స్. నేను కనీసం 7 lakhs కిడ్స్కి పేర్లు పెట్టి ఉంటాను ప్రపంచవ్యాప్తంగా. సో పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వండి, నా అపాయింట్మెంట్ తీసుకోండి, నేను చక్కగా వాళ్ళకి గైడ్ చేస్తాను. సో ప్రోగ్రామ్ చూశారు కదా. న్యూమరాలజీ అనేది ఒక పవర్. పేరులో మంచి వైబ్రేషన్స్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది. దేవుడైతే ఎవరిని కష్టపడమని, బాధపడమని భూమి మీద పంపించలేదండి. ఒకరు కోట్లు సంపాదిస్తున్నారు, ఒకరు 100లకు కూడా కష్టపడుతున్నారు. ఎవరి పేరులో వైబ్రేషన్ బాగుంటే వాళ్ళు గెలుస్తారు. అందరూ గెలవాలని నా ఉద్దేశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా, మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇస్తాను. దయచేసి ఒక పేరే పెట్టండి సార్. చాలామంది 4-5 పేర్లు పెట్టి 5 నెలల తర్వాత తీసుకుంటాం, 6 నెలల తర్వాత తీసుకుంటాం. మీరు వెంటనే కరెక్షన్ చేసుకుంటాము అన్నవాళ్ళు మాత్రమే పేర్లు పెట్టండి. నెక్స్ట్ మంత్ చేసుకుంటామని నెక్స్ట్ మంత్ పెట్టండి. ఓపెన్ చేసేసి పేరుని 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు పెట్టుకోవడానికి లేదు. సో మీ ఫుల్ నేమ్, కాలిగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి పెట్టండి. వీలైతే సంతకం, సిగ్నేచర్ కూడా. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ పెట్టండి 9121685513. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు. బాగుంది, కరెక్షన్ అక్కర్లేదని చెప్తాను. మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది, ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవడానికి ట్రై చేయండి. మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను. ప్రయర్ అపాయింట్మెంట్ విత్ టైం మాత్రమే రావాలి. నేరుగా వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా 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 కష్టం. సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను. మీ లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అండ్ అన్నిటికన్నా పవర్ఫుల్ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్. ఇది మతంకి, ప్రాంతానికి సంబంధం, హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ సంబంధం లేదు. ఈ స్టోన్స్ చేతిలో వేసుకోకూడదు, మెడలో వేసుకోవాలి. సో చేతిలో వేసుకొని బిర్యానీలు, చికెన్లు, మటన్లు తిన్నప్పుడు స్టోన్స్ పవర్ కోల్పోతాయి. మెడలో వేసుకోవడం చాలా ఉత్తమం. అండ్ చాలామంది కంటి చూపుల వల్ల కూడా నజర్ పడడం వల్ల స్టోన్స్ పని తగ్గిపోతుంది. కాబట్టి మెడలో వేసుకుంటే పవర్ ఎక్కువ. అండ్ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్పే ఫోన్ నంబర్ అండ్ వెహికల్ నంబర్, హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.